కొల్లేరు వరద ఉధృతి పెరిగినప్పటికీ ముంపుకు గురైన లంక గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు యువత సిద్ధమవుతున్నారు. పడవల్లో వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నారు. కొల్లేరు పరిసర గ్రామాలైన నందిగామలంక, పెనుమాకులంక, ఎంగిలిపాడు వంటి ముంపు గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లు మార్గం లేకపోవడంతో స్థానికులు పడవలను ఆశ్రయిస్తున్నారు. పడవల్లోనే వినాయక విగ్రహాలను తరలిస్తున్నారు. కొల్లేరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బుడమేరు వరద ఉధృతికి కొల్లేరుకి వెళ్లే ప్రధాన మార్గాలన్నీ కూడా ఆ జలమయమైన పరిస్థితి కూడా ఉంది. రాకపోకలు కూడా అనేక గ్రామాలకి స్పందించాయి. మనం ప్రస్తుతం పెదఎడ్లగాడికి సంబంధించిన ప్రధాన రహదారి మీద ఉన్న ఏలూరు వైపు నుండి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అటువైపున చిన్నట్లగాడి దగ్గర అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఈ రహదారి మొత్తం కూడా బుడమేరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకొక అడుగు పెరిగి అయితే ప్రస్తుతం వరద ప్రవాహం ఈ ప్రధాన రహదారి మీద అయితే పారుతున్న పరిస్థితి. దీంతో ఏలూరు వైపు నుండి భీమవరం, నరసాపురం, కైకలూరు వెళ్లే వాహనాలన్నీ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మరోవైపు పెదట్లగాడి దగ్గర నుంచి పెదట్లగాడి వైపు నుంచి కూడా ఈ పక్కనే ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో నందిగామలంక, పెనుమాకులంక, ఈ లంక గ్రామాలన్నిటికీ సంబంధించిన ప్రధాన రోడ్లు కూడా అవి కూడా స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాలన్నింటినీ కూడా ఆయా లంక గ్రామాలకి పడవల ద్వారా అయితే తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది పడవల ద్వారా విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడ, ఏ గ్రామం మీది, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఏంటి? పెనుమాకులంక అండి, కైకలూరు నుంచి విగ్రహం తీసుకెళ్తున్నామండి. మా రోడ్డు మునిగిపోయి ఈ పడవల మీద ప్రయాణం చేస్తున్నామండి. అంటే ప్రధానమైన రోడ్లన్నీ కూడా లేవా మీకు వెళ్ళటానికి వాహనాల ద్వారా? ప్రధాన రోడ్లన్నీ లేవండి, మొత్తం చుట్టూ అన్ని మునిగిపోయి ఈ పడవల మీద ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్నాం. ఏ ఏ గ్రామాలు ఈ విధంగా విగ్రహాలు పడవల ద్వారా తీసుకెళ్లే పరిస్థితి? పెనుమాకులంక, నందిగామలంక, ఇంగిలిపాకలంక, శ్రీవారు, శ్రీరామనగరం, ఈ 4 గ్రామాలు మాకు రహదారి లేదా జలమైపోయి పడవల మీద తీసుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో బుడమేరు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఈ పడవల ద్వారానే ఆ ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో అయితే నెలకొంది. ఒకవైపున వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇవాళ పండగ రోజు కాబట్టి విగ్రహాలను తీసుకెళ్లటానికి రోడ్డు మార్గం అనేది లేకుండా పోయింది. మొత్తం బుడమేరు పొంగి పొర్లిన పరిస్థితి కూడా ఉంది. దీంతో విగ్రహాలను ఒకవైపున ఉత్సవాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీంతో వీళ్ళందరూ కూడా పడవల ద్వారా విగ్రహాలని ఆయా లంక గ్రామాలకి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు విజువల్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే పెనుమాకు లంక, నందిగామ లంక, ఎంగిలిపాడు ఇవన్నీ కూడా 4-5 గ్రామాలు కూడా నేరుగా వెళ్ళటానికి మార్గాలు లేని పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విగ్రహాలని పడవల ద్వారా ఆయా గ్రామాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు జనజీవనం కూడా రోడ్ల ద్వారా వెళ్లే పరిస్థితులు లేని నేపథ్యంలో పడవలే ఆధారంగా అయితే వాళ్ళ రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి. పూర్తిగా జనజీవనం కూడా, రాకపోకలన్నీ కూడా ఈ బుడమేరు వరద ఉధృతికి అయితే స్తంభించిన పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఈ పరిస్థితి ఏదైతే బుడమేరు పొంగటం, రాకపోకలు స్తంభించడం, లంక గ్రామాలకి వెళ్లే ఆ ప్రధాన మార్గాలు కూడా మూతవేసిన పరిస్థితి అయితే రేపటి వరకు కొనసాగుతుంది అనేది మనకి అర్థమవుతోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్.